ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తులు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమల చిన్న వెంకన్న స్వామి వారి ఆలయానికైతే కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులైతే కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు భక్తులకు చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తుల దర్శనానికి ఏ మేరకు అంత సమయం పడుతుంది, వాళ్ళు క్యూ లైన్లో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అయితే కూడా భక్తుల్ని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సరే, ఎలా ఉంది అంటే భక్తులను కలిశారు, సంబంధించి ఉదయం ఎక్కువజాము నుంచి కూడా చాలా మంది క్యూ లైన్ నుంచి వచ్చిన సందర్భం అయితే కూడా ఉంది. వాళ్ళు ఏమి ఇచ్చారు ఫీడ్బ్యాక్? అంటే ప్రధానంగా అండి గత సంవత్సరం 35,000 మంది దాకా దర్శనాలు జరిగినాయండి ముక్కోటి ఏకాదశి సందర్భంగా. ఈసారి వాటిని రెట్టింపు దాటి ఉండేలాగా అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి నుంచి కూడా గత 15 రోజులుగా మేము ఈ ఏర్పాట్ల విషయాల మీద తలామునకలు అయి ఉన్నాము. అదేవిధంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే మీరు ఇప్పుడు క్యూ లైన్లు కానీ, సిస్టమ్ కానీ, ఈ వెయిటింగ్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సరళీకృతం చేశామండి. అంటే భక్తులు కూర్చునే విధంగా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కావచ్చు, పాలు కావచ్చు, అదేవిధంగా అల్పాహారం కావచ్చు, వీటితో పాటుగా ప్రధానంగా మేము దృష్టి పెట్టుకున్నది ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నా, బాలింతరాలు ఉన్నా, పసిపిల్లలు ఉన్నా, లేదు వృద్ధులున్నా, వికలాంగులున్నా వీళ్ళు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామండి. ఇప్పుడు ప్రతి క్యూ లైన్కి వెళుతూ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నా. ఏమైనా అవసరమైతే మార్పులు ఏమైనా చిన్న చేసైనా కానీ భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని భక్తులందరూ చాలా సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈవెన్ ఉచిత ప్రసాదాల దగ్గర కూడా వెళ్ళాము, అవి కూడా అడిగాము ఎలా ఉన్నాయని. అందరూ కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఖచ్చితంగా అంటే గత సంవత్సరం కంటే ఎక్కువ వచ్చారు కాబట్టి క్రౌడు ఇంకా దీన్ని మరింత సరళీకృతం చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్నీ పరిశీలిస్తాం. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 18,000-19,000 మంది దాటి వెళ్ళారనేది ఇప్పుడున్న వరకు ప్రాథమిక అంచనా. దాదాపు ఎక్కువగా భక్తులు చాలా మంది వృద్ధులు అంతా వస్తున్నారు, వికలాంగులు వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వీల్ చైర్స్ అన్నీ కూడా వాళ్ళే తోసుకెళ్తున్న పరిస్థితి మొత్తం. దీనికి సంబంధించి దేవస్థానం సిబ్బంది కానీ, అటు సేవ చేసే వాళ్ళు కానీ ఎవరు లేకపోవడం, వాళ్ళు ఇటీవలలో దారి తెలియక అందరిని అడుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. వాటికి సంబంధించి అంటే ఇక్కడ ఏమైందంటేనండి, ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా బారికేటింగ్ అనేది పెట్టినప్పుడు ఈ వీల్ చైర్ అనేది బారికేటింగ్ సిస్టంలోకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంది. అలాంటి సందర్భంలో అంటే దాన్ని ఏమన్నా మళ్ళీ ఓపెన్ చేస్తే ఇదేమన్నా మళ్ళీ తొక్కిసలాట జరిగి దానికి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అంతవరకు మేము కొంచెం ప్రత్యేకంగా వాళ్ళని తీసుకెళ్లి వీల్ చైర్లో ఉండే వాళ్ళని దర్శనం చేయించే ప్రక్రియ చేస్తున్నాం. కానీ దాన్ని ఇంకెలా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏం చేయాలనేది కూడా ఆలోచించి దానికి అవసరమంటే సపరేట్గానే చేయగలుగుతాం కూడా పరిశీలిస్తాం. అంటే సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే దర్శనానికి ఎంత సమయం పడుతుందని చెబుతున్నారు? వాళ్ళ సంబంధించి ఏమైనా అవసరమైతే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అంటే ప్రధానంగా అంటే ఇప్పుడున్న వరకు సాధారణంగా 2.5 గంటల నుంచి 3.5 గంటల వరకు సమయం పడుతుందండి దర్శనానికి. ఇది రాను రాను తగ్గుతుందండి, స్లోగా తగ్గుద్ది. ఖచ్చితంగా గంటలోపు, అరగంటలోపే కూడా దర్శనాలు అయ్యే పరిస్థితి 1 గంటలో ఏర్పడుతుందని భావిస్తున్నాం. అయినప్పటికీ ఒకవేళ డిలే అవుతున్నప్పటికీ వాళ్ళకి అల్పాహారం కానీ, భోజన ఏర్పాట్లు కానీ, ఆ ఆహారాన్ని అందించే ఆలోచన కూడా ఉంది. ఆల్రెడీ ఆ అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగదు, ఇబ్బంది కలగదు. ఒకవేళ ఎవరైనా షుగర్ పేషెంట్లు ఎవరన్నా వాళ్ళు ఉండి త్వరితగతిన వాళ్ళకి ఆహారం అందించే పరిస్థితి కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేశాం. ఇది మొత్తానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు సైతం ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు అయితే కూడా చేశామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అయితే చెప్తున్నారు. మరోవైపు వేలాదిగా తరలి వస్తున్నటువంటి అటు గోవింద మాలాధారణ భక్తులకు సంబంధించి వాళ్ళకి, అలాగే ఈ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పించే విధంగా కూడా అధికారులు అయితే కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి. విడుదల ప్రసాద్, శ్రీనివాస్ టీవీ, ద్వారకా తిరుమల నుంచి.